హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా పులకించిన తనువు నాట్యము చేసి పులకించిన తనువు నాట్యము చేసి ప్రియమైన నీ కొరకై వేచియున్నది ప్రియమైన నీ కొరకై వేచియున్నది స్వాగతం స్వాగతం సుస్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం మహాస్వాగతం మహాస్వాగతం దివినేలు యువరాజా నీకిదే స్వాగతం గణేశ 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 దివినేలు యువరాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం భువినేలు మహారాజా నీకిదే స్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం యాజకోత్తమా నీకే స్వాగతం యేసయ్యా పురుషోత్తమా నీకే సుస్వాగతం హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే నన్ను నడిపించుట నీకు సాధ్యమే హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా ప్రియమైన భావాలే మనసు నిండగా మామగా గగమా దదమా నీనిసా ఈరోజు 30/3/2023 సంవత్సరం ఒక పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు ప్రత్యేకంగా మన కడప మేత్రాసన ముద్దుబిడ్డ మన ప్రియతమ అంతోని ఫాదర్ ఈనాడు పీఠాధిపతిగా అతిమేత్రానులుగా కార్డినలుగా అంచెలంచెలుగా ఎదిగి తన స్వంత మేత్రాసనానికి తన స్వంత ప్రజలను సందర్శించడానికి వచ్చినటువంటి ఈ శుభ సమయాన అంతోని కార్డినల్ పూల గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి దీవెనపై కుమ్మరించాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ శుభ సందర్భంగా కడప మేత్రాసనం ఎంతో ఆనందముతో పరవశించి వారిని మనసారా
ఆహ్వానిస్తూ ఉంది, అభినందన సుమాలు అర్పిస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకంగా మన కడప మేత్రాసన గురువులందరూ కూడా తమ యొక్క గురుత్వ వాగ్దానాలను నెరవేర్చబోతూ ఉన్నారు. దివ్య సంస్కారాలకు ఉపయోగించినటువంటి పవిత్ర తైలములను ప్రతిష్ఠించబోతూ ఉన్నారు మన ప్రియతమ పూల అంతోని కార్డినల్ తండ్రి గారు. ఈ సందర్భంగా మనందరినీ ఉద్దేశించి మన కడప మేత్రాసన అపోస్తాలిక అడ్మినిస్ట్రేటటువంటి పూజ్యులు శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు మనందరినీ ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు మహాఘనత వహించిన పూల ఆంటనీ గారిని తిరుసభలో కార్డినల్ పదవికి ఎన్నుకున్నారు. అది తిరుసభలో చాలా గౌరవప్రదమైన అత్యున్నత పదవి, బాధ్యతాయుతమైన పదవి. ఈ సందర్భంగా వారిని మనం ప్రత్యేకంగా మన అభినందనలను అందిస్తూ ఉన్నాం. 118వ కీర్తన 24వ వచనంలో ఇలా ఆలకిస్తూ ఉన్నాం: ఇది ప్రభువు ఏర్పాటు చేసిన రోజు, మన ఉత్సవము చేసుకొని ఆనందింతము. అట్టి ఆనందముతో మన కార్డినల్ గారిని మన మధ్యకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కనుక అందరూ గురువులు, మఠవాసులు, క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా పెద్దగా కరణతాళ దూరంతో మన కార్డినల్ గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. కడప మేత్రాసన గురువుగా ఎన్నో సేవలు అందించి ఈ దిన మన మధ్య కార్డినల్గా వెలయటం మనకెంతో సంతోషకరమైన విషయం, ఎంతో గర్వకారణం. మన ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో ఆరాధనా మందిరం, నూతనీకరించబడిన దేవాలయం, గజస్తంభంతో కూడిన యాకోబునిచ్చిన ఈ మూడింటిని మన కార్డినల్ గారు ఇప్పుడు ఆశీర్వదించారు. అందుకుగాను వారికి మన కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నాం. వీటి నిర్మాణంలో ఆవిరిల కృషి సల్పిన మన పుణ్యచేత రెక్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఫాదర్ అబ్రహాం గారిని, సాయ గురువు అనిల్ కుమార్ గారిని, వారికి సహకరించిన వారందరినీ, అలానే దాతలను మనం ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరొక మారు అందరూ సపడతో అందించండి. యాకోబునిచ్చిన ఆదికాండం 28వ అధ్యాయంలో తర్వాత మీరు ఇళ్ళకు పోయినప్పుడు చదువుకోండి. మన క్రైస్తవ జీవితం అంతా కూడా యాకోబు నిచ్చెనలో ఇమిడి ఉంది. దాని గూర్చి రాబో కాలంలో ఒకరోజు ఇచ్చటికి చేసి సుదీర్ఘమైన ప్రసంగాన్ని కూడా చేయదలంచాను. దేవదూతలు ఇంకా రావాలి, వారు రాక కొద్దిగా ఆలస్యమైంది. ఆ దేవదూతలు వచ్చిన తర్వాత ఒకసారి మరొక మారు ఇక్కడ మనం పూజా బలులను అర్పించుకుందాం. యాకోబుని ఇచ్చిన వలె మన కార్డినల్ పూల ఆంటనీ గారు అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ పోయారు. యాకోబునిచ్చిన భూమి నుంచి ఆకాశానికి ఉన్నట్లే మన పూల ఆంటనీ గారు పైకి అంచెలంచెలుగా ఎదిగిపోతూ వచ్చారు. సెమినరీ విద్యార్థిగా, కడప మేత్రాసన గురువుగా, కర్నూలు పీఠాధిపతిగా, హైదరాబాద్ అగ్రపీఠాధిపతిగా, తిరుసభ కార్డినల్గా వారు ఎంతగానో అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అలంకరించారు. 113వ కీర్తన 7-8 వచనాల్లో
ఇలా ఆలకిస్తున్నాం. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. ప్రభు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. ఈ వాక్యాలు మన అంతోని గారి జీవితానికి, కర్నల్ గారి జీవితానికి చక్కగా అనుభవిస్తాయి. అలానే 45వ కీర్తన 7వ వచనంలో ఆలకిస్తున్నాం. నీ దేవుడైన ప్రభు నిన్ను ఎన్నుకొని సాటి రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్ను అభిషేకించెను. రాజుల కంటే నీకు ఎక్కువ ఆనందమును దయచేయు తైలముతో నిన్ను అభిషేకించెను అని ప్రభు మన కర్నల్ గారు కూర్చి పలుకుతూ ఉన్నారు. కనుక సహోదరి సహోదరులారా, అట్టి ఆనందాన్ని ప్రసాదించి తైలాల పూజ బలిని అర్పించమని ఇప్పుడు మన కర్నల్ గారిని కోరుతూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి తండ్రి గారు, మన కడపక అపోస్టాలిక్ అడ్మినిస్ట్రేటర్, ప్రియమైనటువంటి గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, కడప ఆరోగ్యమాత భక్తులారా, కార్డినల్గా ఎన్నికైన తర్వాత ప్రథమంగా మన పీఠాధిపతులలో అందరికంటే ముందుగా మన ప్రియతమ గాలిబాలి పీఠాధిపతులు నాకు ఫోన్ చేశారు, ఉత్తరం రాశారు. వ్యక్తిగతంగా హైదరాబాద్కు వచ్చి, మీరు కడప గురువు కాబట్టి మొట్టమొదటిగా మాకే అవకాశం ఇవ్వాలి. హైదరాబాద్ కంటే ముందుగా సెప్టెంబర్ 8వ తేదీ మీరు ఇక్కడికి వచ్చి మా ప్రజలందరికీ బలిపూజను, కృతజ్ఞతా బలిని సమర్పించి మా అందరితో ముచ్చటించాలని, మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానించి ఉన్నారు. కొన్ని మాసాల తర్వాత ఈ ఆరోగ్యమాత మందిరములో యాకోబు నిచ్చాన కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మీరు పూజకు రావాలి, మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి, ప్రజలకు కృతజ్ఞతా బలిని సమర్పించాలని ఆహ్వానం మేరకు ఈరోజు ఈ ప్రాంగణమున ఈ పవిత్రమైనటువంటి కృతజ్ఞత బలి పూజను నిర్వహించటానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. తండ్రి గారికి, గురువులకు, మీ అందరికీ కూడా శిరస్సు వంచి నా యొక్క నమస్సుమాంజలి. చప్పట్లు కొడితే హైదరాబాద్ వినిపించాలి అని గాలిబాలి పీఠాధిపతులు చెప్పారు. అయితే మీరు చప్పట్లు కొట్టకపోయినా మీ హృదయ స్పందన, మీ హృదయ కవాటాలు, మీ స్పందన ఇప్పటికే పోపు గారి దగ్గరికి చేరింది. ఆ విషయమై నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మన పావన జనకులు ఫ్రాన్సిస్ పాపు గారికి మన యొక్క తెలుగు శ్రీసభకు మరియు భారతావనిలో ఈ యొక్క స్థానాన్ని కల్పించినందుకు దేవుడికి ప్రథమంగా మనం చప్పట్లు కొట్టాలి. అలాగే పాపు గారి కోసం ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. వారి యొక్క ఆరోగ్యము అంతగా సరిగా లేనందున హాస్పిటల్లో ఉన్నారని
ఎంతకాలం అక్కడ ఉంటారు అన్నది కూడా తెలియని స్థితిలో ఉన్నాము. కాబట్టి వారి కోసం ప్రార్థించమని మనందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. వారి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు మన యొక్క ఈ బలి పూజను క్రిస్మా తైలము అంటే ఆలయాల పవిత్ర అభిషేక ప్రార్థన పూజా బలి మరియు ఈరోజు గురువుల యొక్క పండుగ గురుత్వ స్థాపనను ప్రత్యేక విధంగా మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. అలాగే గురువులు విశ్వాసులందరూ కలిసి మేత్రానులతో ఎలాంటి సహకారాన్ని, విధేయత, గౌరవ మర్యాదలు మనం చూపించాలన్నటువంటి అంశాలను ప్రత్యేక విధంగా ధ్యానించుకుంటూ ఉన్నాం. అలాగే మన మేత్రాలు చెప్పినట్లు ఈ ఆలయం నిజంగానే ఈ చిన్న చిన్న దీపాలతో ఎంతో ముచ్చటగా అలంకరించబడి వెలుగు జిలుగులను విరజిమ్ముతుంది. ఈ విషయంలో మనము అర్థం చేసుకోవాల్సింది ప్రియమైన సహోదరి సహోదరుల, బాహ్యమైనటువంటి అలంకరణలు ఆ భగవంతుడు ఆశించడు. కానీ ఇవన్నీ కూడా మన హృదయాలను ఒక ధృవతారలుగా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఒకరికి ఒకరము తోడుగా ఉంటూ సమైక్యతను మనము పాటిస్తూ ఆ ప్రభువు ఒప్పగించే స్వస్థతను ఆరోగ్యమాత ప్రార్థన ద్వారా పొందుతూ ఆ దేవునికి మహిమకరంగా మన జీవితాలను తీర్చిదిద్దుమని ఆ ప్రభువు ప్రత్యేక విధంగా వేడుకుందాం. ఈ పూజా బలిని యోగ్య విధంగా నిర్వహించటకు చేసిన పాపములను మధ్యలో తలంచుకుందాం, పశ్చాత్తాపడదాం, దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము.
స్తుతించుచున్నాము మీ మహా వైభవమునకై మీకు వందనములర్పించుచున్నాము మీకు వందనములర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము జనితైక పుత్రుడా ఏలిన వారైన యేసుక్రీస్తువా ఏలిన వారైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రెపిల్ల పిత యొక్క పుత్రుడా పిత యొక్క పుత్రుడా లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా మాకు దయ చూపండి లోకము యొక్క పాపములను పరిహరించెడి వారా మా మనవి ఆలకించండి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా మాకు దయ చూపండి మాకు దయ చూపండి మాకు దయ చూపండి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు నీ ఏకైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగనము చేసితివి. అతనిని మా రక్షకునిగాను విశ్వాధిపతిగాను నియమించితివి. అతని అభిషేకములో పాలివారమైన మేమును ఈ లోకమందు నీ రక్షణమునకు సాక్షులుగా రూపొందినట్లు నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 3 వరకు 6, 8 నుంచి 9 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, 6వ వచనము 8 నుంచి 9 వరకు. ప్రభు అయిన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది. యెహోవా పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహం పుట్టించుటకును, బందీయులకు విముక్తియు, చెరలోనున్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకును అతడు నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వస్త్రము గూర్చి, మన దేవుడు శత్రువులను శిక్షించు దినమును గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోకవస్త్రమునకు మారుగా ఆనంద తైలమును ఒసకుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతం పాడునట్లు చేయుటకును అతడు నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకునిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులు పేరెడుదురు. మీరు మాత్రము ప్రభువు యాజకులుగా, మన దేవుని పరిచారకులుగా గనుతి కెక్కుదురు. మీరు జాతుల సొత్తును అనుభవింతురు, దానిని దక్కించుకున్నందుకు గర్వింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, ప్రభు అయిన నేను నీతిని అభిమానితును, పరపీడనమును దుష్టవర్తమును అసహ్యించుకుందును. నేను నమ్మదగిన తనముతో నా ప్రజను బహూకరింతును, వారితో శాశ్వతముగా నిబంధనము చేసుకుందును. వారు జాతుల అన్నిటినో సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించదనని గుర్తించుదురు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కిసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందువు. మెల్కిసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందుము. మెల్కిసెదెకు యాజకత్వమున నీవు నిత్య యాజకునిగా వెలుగొందువు. మన ప్రభువు కలకాలం మీ తోడై ఉండును. ఆయన కీర్తి నిన్ను బలాఢ్యుని చేయును. మన ప్రభువు కలకాలము నీ తోడై ఉండును. ఆయన కీర్తి నిన్ను బలాఢ్యుని చేయును. శత్రువులు నిన్ను ఓడింపజాలరు. శత్రువులు నిన్ను ఓడింపజాలరు. దుష్టులు నిన్ను బంధింపజాలరు. రెండవ పఠనము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షియు మృతులలో నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రియగు దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమనర్చిన నీవును సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. ఆదియును అంతమును నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువైన దేవుడు వచించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము. మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. మాధుర్యమైనది ప్రభు యేసుని వాక్యము. మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము. పవిత్ర వచనాలు 16 నుండి ప్రారంభం. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన పిదప నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను. అక్కడ ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ కింద వచనములు కనబడెను. ప్రభువాత్మ నాపైన ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను ప్రసాదించుటకు, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచమును కలగచేయుటకు, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారణకు ఇచ్చెను. ప్రార్థన మందిరములో వారందరూ ఆయన వంక తేరుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగుగాక. ప్రేమైనటువంటి గురువులారా, ఈరోజు పవిత్ర దైవముల ప్రతిష్ట పూజలు నిర్వహిస్తూ గురుత్వపు అంతస్తుల గురించి, గురుత్వపు ఎన్నిక, మన జీవితం, గురువు యొక్క బాధ్యతలు, విధులు, వీటి గురించి ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు గురువులకు ప్రత్యేకమైన రోజు. మరి ఒకసారి వారు ప్రభువు చేత అభిషేకించబడినటువంటి ఆ గడియలను గుర్తు చేసుకుని ప్రముఖ వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాన్ని కొనియాడటకు ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం నుంచి ఇప్పటిదాకా సముదాయ ఈ సాయం సమయంలో ప్రత్యేకంగా గురుత్వ ఎన్నికను గురించి, గురుత్వపు జీవితాన్ని గురించి, గురుత్వలో ఉన్నటువంటి లింగ విధులు బాధ్యతల గురించి నేను ఈరోజు నా యొక్క మాటలను అద్భుతమైనటువంటి గురువులతో పంచుకోబోతున్నాను. ఈ అనాయింటింగ్ లేక గురుత్వపు ఎన్నుక, గురుత్వం లేక యాజకత్వం అన్నది
దేవుడిచ్చే అత్యంత ఉన్నతమైన వరం. దీనిని నిష్ఠంగా పరిశీలిస్తే మన గురువు జీవితాన్ని కోల్పోవడం కాదు, దేవుడే మనలను నిలుపుతున్నాడు అని ఇర్మియా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనమందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మార్పు గర్భంలో మనపై నేను ఎన్నుకొంటిని, నిన్ను పవిత్రపరిచితిని, జాతులకు ప్రవక్తగా నియమించుకుని. అంటే దైవ పిలుపు అందరికీ కాదు, అలాగే పిలుపుకు స్పందించని వారు, పిలుపుకు స్పందించి వారి యొక్క పవిత్రతను తదితర బాధ్యతలను పాటించని వారు అర్హులు కాదు అని ఆ ప్రభువులు మనకి నిర్ధారిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి విశ్వాసులారా, దైవ పిలుపుకు అర్హత ఏమిటి? ఇది మన ఆస్తి అంతస్తు కాదు, మన బలము, జనబలము, తెలివితేటలు అన్నది కాదు, పాప పుణ్యాలు, మంచి జీవితము, దుర్జీవితము ఇవేమీ కాదు. ఇది కేవలము దేవుడు తనకు కావలసిన వారిని ఎన్నిక చేసుకుంటారు అన్నది ఈ గురువు అభిషేకం ద్వారా మనం తెలుసుకోవాలి. నిర్గమ కాండము 4వ అధ్యాయము 10వ వచనంలో మోయూజును దేవుడు పిలిచినప్పుడు మోయూజు ఈ విధంగా చెప్పాడు, ప్రభు నాకు చేత కాదు, నాకు మాటలు రావు అని అంటాడు. అయితే ప్రభువే అతనికి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, నేను నీ బలమునై నీ పక్షమున ఉంటాను, నీకు ముందుగా వెళ్తాను అని ఆ విధంగా ప్రభువు నడిపిస్తాడు. యెషయా ప్రవక్త గ్రంథంలో 6వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతోంది, హా నేను చెబుతుంది కదా అని యెషయా ప్రవక్త అంటే దేవుడు ఆయనను పరిశుద్ధపరిచి ముందుకు నడిపిస్తాడు. దేవుడి పిలుపు ఆయన ఇష్టమైన వారికి దక్కుతూ ఉంది. దానిని అందుకున్న మనమందరం కూడా ప్రేమైనటువంటి బృందాల భాగ్యవంతులము. అది మన శక్తి కాదు, మన యొక్క ప్రత్యేకత కాదు, కేవలం దేవుని యొక్క కృప అని మనం గమనించాలి. క్రీస్తు మనందరినీ కూడా పిలిచి ఉన్నారు. ఎవరూ కూడా మనలో విద్యావంతులు కావు అన్నది నేను వ్యాఖ్యానించగలను. గొప్ప అంతస్తులో ఉన్నామని కానీ ఈ పిలుపు మనకు రాలేదు. అతి సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించిన వారినే మనమందరం కూడా. అలాంటి వారినే ప్రభువు అత్యున్నత స్థానానికి నిలవనెత్తుతున్నాడు. మనమందరం కూడా ఆ ప్రభు కృపకు నోచుకున్న వాళ్ళమే. కాబట్టి ఆయనకు నిరంతరము విధేయులై వినమ్రతను కలిగి కృతజ్ఞత కలిగినటువంటి గురుకులంగా నా గురుత్వ జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. రెండవది గురుత్వపు జీవితము. గురు జీవితం అన్నది ఎంతో ఉన్నతమైనది, విశిష్టమైనది, కానీ అంతే కష్టమైనది, కఠినమైనది. గురువుల విశ్వాసాల గురువు కేవలము బోధించడమే కాదు, దానిని సూచన తప్పకుండా పాటించాలి. గురువు సమాజానికి ఒక సమాప్తుగా అందరూ ప్రతి విశ్వాసి మీలో ప్రభువును చూస్తూ ఉన్నారు. ఆ ప్రభువు ప్రేమ, ఆప్యాయత, కరుణ, క్షమాపణ, ఓర్పు, సహనము, విధేయత, ఈ అన్ని గుణములు కలిగిన వారిగా ప్రజలు నిన్ను చూస్తూ ఉన్నారు. ఆ మేరకు నిన్ను గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి గురుత్వ జీవితము నందేపై బండి నరగల సాఫీగా సాగిపోదు. అన్ని రకాల మనుషులను, అన్ని రకాల వర్గాల వారిని తన మన అనే భేదం లేకుండా అందరినీ కూడా ఆదరించాలి. అన్ని వేళలా అందరికీ అందుబాటులో ఉండాలి. అందరి సాధక బాధలను వినాలి. ప్రజల మనిషిగా ప్రజా జీవనానికి అంకితం కావాలి.
ఈ పనులన్నిటిలో ఆనందాన్ని అనుభవించేవారే నిజమైనటువంటి గురువు. మూడవది గురుతర బాధ్యతలు. గురు జీవితం ఎంతో బాధ్యతాయుతమైనది. గురువు అంటే కేవలం పూజా కార్యక్రమాలు నిర్వహించడం కాదు. ఒక గురువు పూజా కార్యక్రమాలను నిర్వహించడం ఒక ఎత్తు అయితే, సమాజ శ్రేయస్సు ఇంకొక కోణం అన్నది మనం గమనించాలి. There is difference between common priesthood and ministerial priesthood. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సినోడ్ చర్చ్ అని 2021 నుంచి 2024 వరకు ఈ పుస్తకంలో గురువుల విషయంలో చాలా స్పష్టంగా గురువుల బాధ్యతలపై 3 అంశాలపై చర్చించారు. ఆ విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా చదువుకుని ఉన్నాం. ప్రజలకు కూడా వీటాధిపతిగా నేను ఈ 3 అంశాలను ఎంతో చక్కగా వారికి అభివర్ణించాలని చెప్పగలను. మొట్టమొదటిది, గురువులు ఒంటరితనమును అనుభవించడము తప్పదు. కుటుంబాల నుంచి, సమాజంలో నుంచి వారిని ప్రత్యేకంగా విడదీసి ఆ ప్రభు యొక్క పిలుపును అందించి ఎన్నిక చేస్తున్నారు. లోన్లీనెస్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ ద క్లర్జీ అన్నది ఈ పోపు గారు చెప్పినటువంటి మాటలు మీకందరికీ కూడా ఇప్పటికే మీరు చదువుకుని ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రసంగాలు విని ఉంటారు. దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన లేదు. రెండవది, మతాధికారవాదం మరియు అధికారవాదం. My dear priests, you know very well about the clericalism and authoritarianism in the Catholic Church. We have to once again examine our conscience and see whether we fall in this line. మూడవది, నిరంతర నిర్మాణము అంటే నీడ్ ఆఫ్ ఆన్గోయింగ్ ఫార్మేషన్. నేను గురువునయ్యాను, ఇక నాకు సర్వము తెలిసినట్లే అన్నటువంటి ఆలోచన మనలోకి ప్రవేశించనివ్వకూడదు. అనునిత్యము ప్రార్థనా జీవితము దేవునికి అంకితం అవుతూ, దేవునికి సేవ అందిస్తూ, దేవునికి సేవ అందించడము అని అంటే మన యొక్క విశ్వాసులకు సేవకులుగా, సమాజ సేవకులుగా మన యొక్క సేవను అందించి జన నిర్మాణం కావలసినటువంటి విషయం ఎంతైనా అవసరమో, విశ్వాసం అనే బీజాన్ని మన యొక్క మిషనరీలు మనకు మన సంఘంలో వేశారు. ఆ విశ్వాస బీజాన్ని మనమందరం కూడా మన హృదయంలో కలిగి ఉన్నాము. వినుట వలన విశ్వాసం అవుతుంది అని పవిత్ర గ్రంథం చెబుతుంది. ఈనాడు ఆ భగవంతుడు ప్రజ్వలించినటువంటి విశ్వాస జ్యోతి మనందరి హృదయాల్లో ఒక మహా జ్యోతిగా వెలుగుతూ, ఆ ప్రభు యొక్క కాంతులను విరజిల్లుతూ, ఆ ప్రభు పాటించినటువంటి విలువలను మనం జీవిస్తూ మన యొక్క విశ్వాసాలకు ఆదర్శంగా ఉండటమే మన గురుత్వపు బాధ్యత అన్నది మన పావన జనులని ఫ్రాన్సిస్ పాపు గారు పలు సందర్భాల్లో మనం ఉద్దేశించి అని విశ్వ ప్రపంచానికి కూడా ఆయన బోధించి ఉన్నారు. నాలుగవది, ప్రేమైనటువంటి గురువులారా, గురు జీవితము పవిత్రాత్మ వరము. నా కృప నీకు చాలును అని పౌలు మహర్షి ప్రకటిస్తాడు. మనమందరము పవిత్రాత్మ సహకారము లేనిదే నిజమైన గురు జీవితాన్ని జీవించడము అసంభవం అన్నది మనకు తెలుసు. అనునిత్యము గురువు దేవునికి దగ్గరగా ఉండాలి మరియు పూజావళి ద్వారా ప్రజలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఆ భగవంతుని వైపు నడిపించాలి. అలాగే ఈరోజు గురువుల యొక్క ప్రమాణాలను స్వీకరించడమే కాక విశ్వాసులకు కూడా 2 ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. నేత్రానుల కోసం ప్రార్థించమని, నేత్రాసన అభివృద్ధిలో మీరందరూ కూడా పాలుపంచుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నారు.
ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడదాం. దేవునికి మహిమ కలుగునట్లు మన జీవితాలను విలువంత చేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మా మరియు వ్యాధిగ్రస్తుల ధైర్యము ఆయిల్ ఆఫ్ క్యాటరీ మొట్టమొదటిగా జ్ఞానస్నానము పొందే వారిపైన ఈ యొక్క క్రిస్మా తైలాల ప్రతిష్ట మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంలో దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబముగా మనది రాజులకు గురుకులమని ఐకమత్యంతో కలిగి జీవిస్తామని ఆ భగవంతునికి మద్దతిద్దాం. ఈ క్రిస్మా మరియు తదితర తైలములు ఏ విధంగా మనకు స్వస్థతను, విశ్వాసములో మనకు అభివృద్ధిని, మనకు ఆధ్యాత్మిక ప్రయోజనములను, ఆధ్యాత్మిక శక్తిని మనకు దయచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క తైలముల ప్రతిష్ట ద్వారా ఆ భగవంతుని యొక్క స్వస్థతను మనము పొందేదానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ తైలములన్నీ కూడా మనమందరము కూడా ప్రభు యొక్క మార్గములో, మన విశ్వాస ప్రయాణములో ప్రభువుతో కలిసి నడుచుటకు ఈ తైలములు మనకు ఉపయోగపడుగాక. ఆ విధంగా మనమందరం కూడా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ మంచి క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి పవిత్ర గురువులుగా, క్రీస్తు ప్రభువు ఏర్పరిచినటువంటి సంఘంగా ఈ యొక్క వేదాసనంలో మన యొక్క విధులను, బాధ్యతలను, విశ్వాస ప్రయాణాన్ని దీవించమని ఆ భగవంతుని వేడుకుందాం. మన ప్రియతమ పీఠాధిపతులు వారి కోసం మంచి ఆయురారోగ్యములు దయచేయమని, మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మంచి కాపరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. ఎన్నో గుసగుసలు ఏవేవో మనం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా నిలుచులాగా చేయడం మన యొక్క ప్రయత్నం కాదు. ఆ దేవుడి మనందరినీ కూడా అభిషేకించాలి, మంచి మనసును దయచేయాలి. మంచి కాపరి కోసము ప్రతిరోజు కూడా మనము ప్రార్థన చేసుకుంటూ ఈ పవిత్రమైనటువంటి పూజా పనిని కొనసాగించుదాం. పరిశుద్ధ ఆరోగ్యమాత మనందరి కోసం ప్రార్థించి మన వేత్రాసనాన్ని ఇక్కడ చేరిన మనందరినీ, విశ్వాసులందరినీ కూడా వారందరి కోసం ప్రార్థన చేస్తూ దేవుని ఆశీస్సులు దండిగా మెండుగా దయచేయమని వేడుకుందాం. ఆమేన్. ప్రియతమ పుత్రులారా, మన ప్రభువు క్రీస్తు తన యాజకత్వమును అపోస్తులకును మనకును ప్రసాదించను. ఆ పర్వలను స్మరణ చేసుకుంటున్న ఈ శుభతరుణమును మీరు యాజక అభిషేకం పొందిన కడిలో చేసిన ప్రమాణములను మీ పీఠాధిపతి సమక్షంలోను ప్రజల ఎదురును ప్రకటింప సిద్ధముగానున్నారా? సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తు ఐక్యమై తన కోరి జీవించుటకును అతని శ్రీసభ నిమిత్తం ఆత్మని క్రమంతో శ్రీసభయందు పవిత్ర విధులు నిర్వహించుటకును మీరు యాజకులుగా అభిషేకం పొందిన శుభదినమున నిన్న మనసులతోనూ ఆనందపూర్వకముగాను ప్రమాణం చేసి విధముగా జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారు. దీన పూజను, ఇతర దైవార్చన కార్యములను విశ్వాసపాత్రముగా నిర్వహించుతూ దేవుని పరమరహస్యములను ప్రజలకు అందజేయడంలో శ్రద్ధ వహించుతూ నాయకుడుగా కాపులకు క్రీస్తుడు దానిలో నడుచుతూ బోధనావిధిని నెరవేర్చుటకును సొంత లాభమును ఆశింపక ఆత్మరక్షణ మాత్రమే ఆకాశించుతూ జీవింప సిద్ధముగా ఉన్నారా? సిద్ధముగా ఉన్నారు. ప్రియతమా బిడ్డలారా, ఈ యాజకుల కొరకు ప్రార్థింపుడు ఈయన సర్వేశ్వరుడు వారి మీద తన అమిత ఆశీస్సులను కురిపించి వారిని మన ప్రధాన యాజకులకు క్రీస్తునకు విశ్వాసపాత్రమైన సేవకులుగా రూపొందించి తద్వారా వారు రక్షణ ద్వారమైన ప్రభుత్వ చెందుకు చేరుకోగలిగినట్లు ప్రార్థింపుడు. అందరూ చెప్పండి. క్రీస్తు ఆ మరణ ఆలకింపుము, ఆ ప్రార్థన ప్రకారము దయచేయుము. నా నిమిత్తమును ప్రార్థించండి. దీనస్థితిలో ఉన్న నాకు అనుగ్రహించబడిన అపోస్తలిక బాధ్యతను విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు ప్రార్థింపుడు.
తద్వారా నేను ప్రతిదినము క్రీస్తును ప్రతిబింబించడం ఆలస్యవంతముగా జీవించగలుగుతాను. మన యాజకులను మంచి కాపరిన బోధకుడును అందరి సేవడైన క్రీస్తు జీవించును. అందరూ చెప్పండి. క్రీస్తువా మా మరణం ఆలకింపు, మా ప్రార్థన ప్రకారము దయచేయుము. ప్రభు తనకు చెందిన కాపరులను మందరైన మనలందరినీ అతని ప్రేమలో నడిపించుతూ నిత్య జీవం పొందు వరకు కాపాడును గాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్ల ప్రార్థింపుము. మన ప్రయోజనం కొరకు తన పవిత్ర శ్రేష్ఠ ప్రయోజనం కొరకు నీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించడం కాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి ప్రభావమున మా పూర్వ పాపములను దయతో తుడిచివేయుము. మా యందు రక్షణ అనుగ్రహమును నూతన జీవితావకాశమును అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతనమును నిత్యమును అయిన ఉడంబడికకు ప్రధాన యాజకునిగా నియమించితివి. అతిశయమైన రీతిలో అతని ఏకైక యాజకత్వము నీ శ్రీసభయందు స్థిరపడ చేసినవి. ఎందుకన క్రీస్తు రాజరికపు యాజకత్వమును దైవ ప్రజలను అలరింపచేయుటయే కాక సోదర ప్రేమతో కొందరిని ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన అర్చన కార్యములందు వారిని భాగస్థులను చేసేవారు. ఈ విధముగా ఎన్నుకొనబడిన అర్చకులు అతని పేరిట మానవ జాతి రక్షణ పూజాబలిని నిర్వహించుచున్నారు. నీ పుత్రులకు పాస్క విందును తయారు చేయుచున్నారు. నీ పవిత్ర ప్రజలను ప్రేమతో కాపాడి దివ్యవాక్కు ద్వారా, బోధన ద్వారా వారిని పోషించి దివ్య సంస్కారముల ద్వారా వారిని క్రొత్త జీవులను చేయుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరుల రక్షణ నిమిత్తమును తమ జీవితములను అంకితము చేయుచు క్రీస్తునకు ప్రతిబింబముగా రూపొందుటకు కృషి చేయుచున్నారు. నీ ఎడల అచంచలమైన ప్రేమను, భక్తిని ప్రదర్శించుచున్నారు. కావున ఓ సర్వేశ్వర, మేమును నీ సకల దూతలు పునీతులతో ఏకమై ఆనందపూర్వకముగా నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, Thank you.
నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వాడు మరల వెచ్చేయుడని ఎదురు చూచుమేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరముగా
దయచేయుచునుగాక. నీ వెనుకల పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియు మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యములతో పాటు మమ్మను మోక్ష భాగ్యముకు వాసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సకపరించి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదించున్నాము. ఈ లోకన యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ దేవుని గురువులను గాలి వారి అపోస్తలిక పీఠాధిపతులను మా కార్డినల్ పూల అందోని వారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమ ఎందను దొరకనుము. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసలు చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుడు. చనిపోయిన మా సహోదరులను మీ కనికరం నందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునుడు. మేమును అక్కడ చేరి మీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదుముగాక. మా ఏమిన వారిని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుతున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుతున్నారు. ప్రభు అయిన దేవ, ప్రేమగల తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవు వ్యాధిగ్రస్తులకు స్వస్థతను దయచేయుచున్నావు. విశ్వాసముతో మేము చేయు ప్రార్థనను దయతో ఆలకింపుము. నరుల అవసరములను తీర్చు నిమిత్తము ప్రకృతి ప్రసాదించిన ఈ తల్లిపైకి మానవుని సహాయకులను స్నేహితుడైన పవిత్రాత్మను పంపుము. ఈ తైలముతో అభ్యంగనము పొందు వారందరికీ నీ దీవెనను దయచేయము. తద్వారా వారికి శారీరక వ్యాధి బాధల నుండి విడుదలను, శరీరమును మానసికము ఆధ్యాత్మికమైన జబ్బులకు స్వస్థతయు లభించునుగాక. తండ్రి, మా ఉపయోగము కొరకు ఉద్దేశింపబడిన ఈ తైలమును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన పరమేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీవు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు
శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. వివేకమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నిన్ను దీనతతో బ్రతిమాలుచున్నాము. నీ దివ్య సంస్కారముల ద్వారా నూతన జీవము పొందినవారు ప్రపంచమంతటా క్రీస్తు సుగంధమును వెదజల్లు వారుగా వెలుగొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువైన దేవా, నిన్ను విశ్వసించు వారిని కాపాడు రక్షక, నీ అభయహస్తము చాచి ఈ తైలమును దయతో ఆశీర్వదింపుము. జ్ఞానస్నానమునకు సిద్ధపడుచు ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరికీ విజ్ఞానమును బలమును దయచేయుము. సువిశేషమును గూర్చి వారికి లోతైన అవగాహనమును అనుగ్రహింపుము.
క్రైస్తవ జీవిత సవాలును ఎదుర్కొనుటకు సహాయం అందింపుము. నీ కుటుంబమైన శ్రీసభలో నూతన జన్మకు వారిని నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు క్రిస్మా తైలమును ప్రతిష్ఠించబోతూ ఉన్నారు. డీన్ గురువులు సుసేనాథన్ గారు క్రిస్మా తైలమును తీసుకొని వస్తారు. ఈ క్రిస్మా తైలము ప్రత్యేకంగా గురుత్వాభిషేకములోను జ్ఞాన స్నానములోను ఉపయోగించేటువంటి ఈ తైలమును పరిమళ ద్రవ్యాన్ని కలుపుతూ ఇప్పుడు పీఠాధిపతులు ప్రార్థన చేస్తున్నారు. సర్వశక్తిగల తండ్రి అయిన దేవుడు ఈ తైలమును ఆశీర్వదింపవలనని ప్రార్థించుదాము. తద్వారా ఈ తైలముతో అభ్యంగనము పొందిన వారందరూ ఆంతరంగికముగా పరివర్తనము చెంది శాశ్వత రక్షణములో పాలు పొందురుగాక. పీఠాధిపతులు క్రిస్మా తైలములోనికి శ్వాసను ఊది ప్రార్థించి ఉన్నారు. మా సృష్టికర్త అయిన ఓ దేవా, పావిత్ర్యములో పెరుగుదలకు ఆధారమా, నీ శ్రీసభ పేరట మేము అర్పించు ఆనందదాయకమైన కృతజ్ఞతాస్తుతులను దయతో అంగీకరింపుము. మొట్టమొదట నీవు ఆజ్ఞాపింపగా భూమి నిండి పండ్లనిచ్చు చెట్లు మొలకెత్తెను. ఓలీవు చెట్టు పండ్ల నుండి పవిత్ర క్రిస్మాకు వలసిన తైలమును ప్రసాదించితివి. నీవు ప్రేమతో దయచేసిన దివ్య సంస్కారములలో ఈ తైలము ద్వారా మేము పొందు మహదానందమును గూర్చియు నిత్య జీవన వరప్రసాదములను గూర్చియు దావీదు ప్రవక్త ముందెన్నడూ ప్రశంసాగీతమును పాడెను. నాశనాత్మకమైన జల ప్రళయానంతరము పావురమొకటి మరల వచ్చి ఒక ఓలీవు రెమ్మను నోవాకు ఇచ్చి నీ శాంతి సందేశమును అందజేసినది. భవిష్యత్తులో లభింపనున్న మరింత గొప్ప వరమును అది సూచించినది. నేడు జ్ఞాన స్నానపు జలములు మానవుల పాపములను కడిగివేయుచున్నవి. ఓలీవు తైలముతో అభ్యంగించి నీవు మమ్ము నీ ఆనందముతో ప్రకాశింపజేయుచున్నావు. నీవు ఆజ్ఞాపింపగా అహరోను నీటితో శుద్ధి చేయబడెను. అతని సహోదరుడును నీ సేవకుడైన మోషే అతనిని యాజకునిగా అభిషేకించెను. ఇదియును ఇక ముందు జరగనున్న గొప్ప కార్యములకు భవిష్యత్ సూచకముగా ఉండెను. నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు యోర్దాను నది జలములలో బప్తిస్మము నిమ్మని యోహానును అడిగినప్పుడు నీవు ఒక పావురము వలె పవిత్రాత్మను అతనిపైకి పంపితివి. అప్పుడు నీవు స్వయముగా అతనిని నీకు ప్రియమైన కుమారునిగా ప్రకటించితివి. ఈ రీతిగా క్రీస్తు తన వారందరికంటే మిన్నగా ఆనంద తైలముతో అభిషేకము పొందుననెడు దావీదు ప్రవచనము నెరవేరునట్లు చేసితివి. ఇప్పుడు
గురువులందరూ కూడా తమ కుడి హస్తములను క్రిస్మా తైలంపై ఉంచి ఈ ప్రార్థన ముగియ వరకు మీ చేతులను చాచి ప్రార్థించమని వేడుకుంటున్నాను. కావున తండ్రి, నీవు సృజించిన ఈ తైలమును ఆశీర్వదింపుమని ప్రార్థించుచున్నాము. ఈ తైలమును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ శక్తితో నింపుము. క్రీస్తు నుండి తన నామమును పొందిన క్రిస్మాతో నీవు నీ కొరకు యాజకులను, రాజులను, ప్రవక్తలను, వేద సాక్షులను అభిషేకించితివి. జ్ఞానస్నానపు జలములు నూతన జన్మను పొందనున్న వారి జీవనమునకును రక్షణమునకును ఈ క్రిస్మాను సంకేతముగా నిలుపుము. పాపపు ఆదాము నుండి వారసత్వముగా పొందిన చెడుగు నుండి దీనిని శుద్ధి చేయుము. ఈ పవిత్ర తైలముతో వారు అభ్యంగము పొందినప్పుడు నీ మహిమాన్విత ఆలయాలుగా వారిని రూపొందింపుము. ఈ క్రిస్మా గుర్తుతో వారికి రాజరిక, యాజక, ప్రవక్త గౌరవమును దయచేయుము. అక్షయమనడు వస్త్రము వారికి ధరింపచేయుము. నీటి వలనను పవిత్రాత్మ వలనను మరలా జన్మించు వారికి ఇది రక్షణదాయక క్రిస్మాయగునుగాక. నీ మహిమాన్విత రాజ్యములో నిత్య జీవన భాగ్యమునకు వారందరూ పాత్రులగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శ్రీ 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 గాలిపాలి పీఠాధిపతులకు, గురువులకు, మఠకన్యలకు, ఉపదేశకులకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాము. ప్రియతమ ముద్దు బిడ్డ శ్రీ 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 అంతోని కార్డినల్ పూల అగ్రపీఠాధిపతులకు ముందుగా గట్టిగా చేతులు తట్టి అభినందనలు తెలియచేద్దాం.